ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. సరే లోపలికి పదండి. పద. రండి పిల్లలు, పదండి పదండి రండి. వదిన ఫోటో ఎక్కడ లేదంటానయా? పిల్లలు మీరు పైకి వెళ్ళి ఆడుకోండి. ఆరు విషయంలో పిల్లలు చాలా డిస్టర్బ్ అయ్యారు. అందుకే కళ్ళ ముందుంటే ఆరుని మర్చిపోరని ఆ ఫోటోని పై రూమ్లో పెట్టాం. సరే అన్నయ్య, అయితే నేను వదిన ఫోటో దగ్గర ఆశీర్వాదం తీసుకుని వస్తా. వెళ్ళు. అమ్మా, నాకు ఒక చిన్న పని ఉంది. ఆ ఫోటో దగ్గర నుంచే వినోద్ని నా వైపుకు మౌళ్ళయ్యేలా చేయాలి. కొత్తగా చెప్పాలా నీ మనసులోతు ఎంతో, వింతగా పాడాలా నీ ప్రేమ విలువ ఎంతో, నదిలాగా సాగే నీ పాశమే మదిలోన చేసే వనవాసమే. దేవుడా 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 ప్లీజ్, దేవుడా ప్లీజ్, సీట్ రావాలి, సీట్ రావాలి, సీట్ రావాలి ప్లీజ్ దేవుడా. వేలు కొమ్మ పండు పూలు నమ్ముకున్న వేరు నీవే కదా. ప్లీజ్ 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 దేవుడా ప్లీజ్, సీట్ రావాలి, సీట్ రావాలి, సీట్ రావాలి, సీట్ రావాలి దేవుడా. వదినా, నాకు సీట్ వచ్చింది. అమెరికాలో నేను అనుకున్న యూనివర్సిటీలో సీట్ వచ్చింది వదినా. అంతా నీ వల్లే వదినా. థ్యాంక్ యూ సో మచ్ వదినా. yes yes thank you దేవుడా. నీకు ఎగ్జామ్స్కి చదివించింది నేను, ఎగ్జామ్స్ అప్పుడు నీకన్ని విధాల సపోర్ట్ చేసింది నేను. ఇప్పుడేంట్రా సీట్ రాగానే క్రెడిట్ అంతా మీ వదినకిచ్చేస్తున్నావు? నేను మోరల్ సపోర్ట్ చేశానండి. అవునన్నయ్య, నా లైఫ్లో ఏ సక్సెస్ వచ్చినా అది ఓన్లీ మా వదిన వల్లే. అవునా? మిమ్మల్ని ఏమండి ఏమండి పాపం వదిలేసేయండి. ఏమండి అయ్యో వద్దండి, తనని కొట్టకండి ప్లీజ్. కంగ్రాట్స్. కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ సో మచ్ వదినా. కంగ్రాచులేషన్. అమ్మని అడగాల ఇసుమంత ప్రేమ కోసం, కమ్మగా పొగడాల మనసంత మమత కోసం. నది ఆగుతుందా ప్రళయానికి, తల వంచుతుందా విధిరాతకి. ఇలా బాధపడతారేంటి వినోద్? రోజు ఫోన్లో మాట్లాడొచ్చు, ఎప్పుడు కావాలంటే అప్పుడు వీడియో కాల్లో కూడా మాట్లాడొచ్చు. ఇంకా ఎందుకు ఇలా ఉన్నావు? మేమందరం నిన్ను చాలా మిస్ అవుతాం. నేను కూడా మిమ్మల్ని చాలా మిస్ అవుతానన్నయ్య.
వదినా, అందరినీ నువ్వు ఎలాగో బాగా చూసుకుంటావు, కానీ నిన్ను చూసుకోవడానికి ఇక నుంచి నేను ఉండను. నువ్వు జాగ్రత్త. నాకు అక్కుంటే ఎలా ఉంటుందో తెలీదు, కానీ నువ్వు లైఫ్లోకి వచ్చాక ఆ లోటు తీరిపోయింది వదినా. సరే, ఫ్లైట్కి లేట్ అవుతుంది, త్వరగా బయలుదేరు. హే వినోద్, మంచిగా చదువుకో. బాయ్ వినోద్. కరుణించరావా ఓసారిలా, దయ చూపలేవా ఓ దేవత. మమ్మల్ని వదిలి ఎలా వెళ్ళాలనిపించింది వదినా. తిరిగి ఇండియాకి వచ్చినప్పుడు గుమ్మం ముందు అమ్మలా ఎదురు చూస్తూ ఉంటానని మాటిచ్చావు కదా, మర్చిపోయావా? ఆఖరి నిమిషం వరకు ఆరు ఈ ఇంటి గురించి, ఈ కుటుంబం గురించి ఆలోచించింది వినోద్. మీలాంటి మంచి కుటుంబం దొరకడం ఆరు అదృష్టం. కాదు మనోహరి గారు, వదిన మా ఇంటికి రావడమే మా అదృష్టం. ఆరు ఇంత కష్టపడి కాపాడుకున్న ఈ కుటుంబం ఇలా నా కళ్ళ ముందు కూలిపోతున్నా నేనేమీ చేయలేని పరిస్థితి. ఒక నిమిషం, ఏమన్నారు? ఏం లేదు వినోద్, ఇప్పుడే వచ్చావు కదా, వెళ్ళి ఫ్రెష్ అవ్వు. ఇక్కడ పరిస్థితులు మెల్లమెల్లగా నీకే అర్థమవుతాయి. పర్లేదు మనోహరి గారు, చెప్పండి. చెప్పడానికి ఏముంది వినోద్, బాగి మోసం చేసి అమ్మర్ని పెళ్లి చేసుకున్నప్పటి నుంచి ఈ ఇంట్లో ఎవరూ మనశాంతిగా లేరు. అదేంటి, ఆవిడొచ్చాక ఇంట్లో అంతా సర్దుకుందని అమ్మ చెప్పింది. ఏదో మనశ్శాంతి కోసం అలా అనుకోవాలి వినోద్. అమర్కి దగ్గరవడానికి పిల్లల్ని ఎక్కడ అమర్కి దూరం చేస్తుందో అని నాకు భయంగా ఉంది. ఏం మాట్లాడుతున్నారు మనోహరి గారు? పిల్లల్ని దూరం చేయడం ఏంటి? తనకి పుట్టని 4 పిల్లల్ని ప్రేమగా పెంచే అంత మంచిదనుకున్నావా భాగి? వాళ్ళని తీసుకెళ్ళి ఏ హాస్టల్లోనూ పడేస్తుంది. జరిగిన కథని మార్చి బాగిని విల్లన్ని చేసి చెప్తా. నిన్ను దానికి వ్యతిరేకంగా మారుస్తా. అసలు ఏం జరుగుతుందండి? మొదట కేర్ టేకర్గా ఇంట్లోకి వచ్చింది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.